జటాధరం పాండురంగం స్థూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. నేడు మార్గశిరమాసం పౌర్ణమి. నేడే దత్తాత్రేయుడుగా అవతారం జరిగిందని చాలామంది నమ్మకం. అంటే ఈరోజు దత్తాత్రేయ జయంతి. అసలు ఈ దత్తాత్రేయుడు ఎవడు, మరి ఇతనికి ఉన్నటువంటి ఈ రూపం ఎందుకు వచ్చింది, ఇలాంటివన్నీ విషయాలన్నిటిని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ దత్తాత్రేయ స్వరూపాన్ని తెలుసుకునే పోయే ముందు కొంత వివరణ తీసుకుందాం. సతీ అనసూయ, సతీ సావిత్రి, సతీ సక్కుబాయి మొదలుగా గల వాళ్ళు మహాపతివ్రతలు అన్నమాట. తమ భర్తలకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాల నుండి భర్తలను కాపాడుకున్నటువంటి వారు వాళ్ళు. వాళ్ళల్లో సతీ అనసూయ మహాపతివ్రత కదా, ఆమెను పరీక్షించాలని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకుంటారు. అదే విషయాన్ని తమ భార్యలైనటువంటి ఆ లక్ష్మీ సరస్వతి పార్వతులకు చెబుతారన్నమాట. వాళ్ళు ముగ్గురు, వాళ్ళు కూడా మీరు పోయి పరీక్షించండి అని చెబుతారు. వాళ్ళు ముగ్గురు నేరుగా ఈ అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వస్తారన్నమాట. ఈ అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చి ఆమెను బాగా ఆకలికొని ఉన్నాము, భోజనం వడ్డించమని అడుగుతారు. అందుకు ఆమె మరి సమ్మతించింది. కాకపోతే వాళ్ళు వివస్త్రగా ఉండి నీవు మాకు భోజనం వడ్డించాలి అని షరతు పెడతారు. ఆ విషయాన్ని ఆమె తన భర్త అయినటువంటి అత్రి మహర్షికి చెబుతాడు. అత్రి మహర్షి దివ్య దృష్టితో మరి వాళ్ళు ఫలానా అని తెలుసుకొని వాళ్లకు ఏ విధంగానైనా మరి జ్ఞానోదయము ఈమె యొక్క పాతివృత్యం చూపించాలను ఉద్దేశంతో ఒక మంత్రించినటువంటి జలపాత్రను తన భార్య అయినటువంటి అనసూయకి ఇస్తాడు అత్రి మహర్షి. అనసూయకిచ్చి ఈ మంత్రజలాన్ని ఆ త్రిమూర్తుల పైన చిలకరించమంటాడు. సరే, అదేవిధంగా ఆ మంత్రపూత జలాన్ని ఆమె త్రిమూర్తుల పైన చిలకరించగానే వాళ్ళు ముగ్గురు 6 నెలల వయస్సు గల బాలలుగా తయారవుతారన్నమాట. వాళ్లకు స్తన్యమిస్తుంది. అక్కడ స్తన్యం ఇవ్వడం అంటే చూడండి, వాళ్ళు ఏం అడిగినారు, భోజనం అడిగారు కదా, అందుకని ఈ పిల్లలు కాబట్టి పిల్లలకు భోజనం, స్తన్యం కాబట్టి స్తన్యం ఇస్తుంది అన్నమాట. ఈ విధంగా ఇదే సమయంలో నారద మహర్షి అక్కడికి వస్తాడు. నారద మహర్షి విషయం తెలుసుకొని నేరుగా ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల భార్యలైనటువంటి ఈ సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతులకు చెబుతాడు. మరి వాళ్ళు ఏం చేస్తారు, నేరుగా అక్కడికి వస్తారు. వచ్చి నిర్ధారించుకుంటారు. నిర్ధారించుకున్న తరువాత మరలా మాకు ఏ విధంగానైనా మా భర్తలను కావాలని అడుగుతారు వాళ్ళు. అంటే ఏమిటి, బ్రహ్మ విష్ణు మహేశ్వరు చిన్నపిల్లలుగా ఉన్నారు కదా, వాళ్ళ యొక్క నిజ రూపాలు కావాలి అని అడుగుతారు. అప్పుడు మరలా అత్రి మహర్షి దగ్గరికి వెళుతుంది అనసూయమ్మ. అనసూయమ్మకు మళ్ళా మంత్రపూత జలాన్ని ఇస్తాడు. ఆ జలాన్ని వాళ్ళపైన చిలకరించగానే వాళ్ళు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా రూపాన్ని పొందుతారు. కానీ వాళ్ళిద్దరికీ, అనసూయమ్మకు అత్రి మహర్షికి, మీకు ఏదైనా వరాలు కావాలంటే కోరుకోండి అని అడుగుతారన్నమాట. ఆ కోరుకోమన్నప్పుడు మరి మీరు ముగ్గురు త్రిమూర్తి రూపం నాకు పుత్రుడుగా జన్మించాలి అని వాళ్ళు అత్రి మహర్షి కోరుకుంటాడు. అదేవిధంగా అని చెప్పేసి వస్తారు. మరి అత్రి మహర్షికి అనసూయమ్మకు ఆ వరం, మరి అనసూయమ్మ గర్భవతి అవుతుంది. దాని తర్వాత త్రిమూర్తి స్వరూపుడుగా ఈ దత్తాత్రేయుని యొక్క జన్మ కలుగుతుంది. కాకపోతే ఈ దత్తాత్రేయుడు అవధూత,
అవధూత అంటే మిక్కిలి జ్ఞానవంతుడు. దేశ సంచారం చేస్తారన్నమాట అవధూతులు. ఎప్పుడు వాళ్ళకంటూ ఒక చోట ఉండరు వాళ్ళు. మరి కొండలు గుట్టలు ఇలాంటివన్నీ కూడా తిరుగుతూ ఉంటారు. ఇతనికి మేడు చెట్టు క్రింద ఉండడం ఎక్కువగా ఇష్టం అన్నమాట. ఎవరికి? దత్తాత్రేయునికి. ఈ విధంగా దత్తాత్రేయునిగా జన్మించినటువంటి అతనికి 3 తలలు 6 చేతులు ఉంటాయి. ఎందుకని? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపాలు కదా, అందువల్ల అనమాట. ముగ్గురు రూపాలు 3 తలలు, మరి 3 2 6 చేతులు ఉంటాయన్నమాట. ఈ 3 తలలు ఏమిటంటే మధ్యలో ఉండేదేమో విష్ణువు, కుడి ప్రక్కన ఉండేదేమో పరమశివుడు, ఎడమ ప్రక్కన ఉండేదేమో బ్రహ్మ అన్నమాట. ఈ ముగ్గురు తలలు ఆ విధంగా ఉంటాయి. 6 చేతుల్లో మరి డమరుకము, త్రిశూలము ఇవి 2 శివుని యొక్క గుర్తులు. దాని తర్వాత శంఖము, చక్రము ఈ విష్ణువు యొక్క గుర్తులు అన్నమాట. దాని తర్వాత ఇది మనకు జపమాల, మరొకటి అది కమండలం, ఇవి బ్రహ్మదేవుని యొక్క గుర్తులు అన్నమాట. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్కటి ఉంటాయి ఈ విధంగా. కాకపోతే ఏంటంటే ఒకటి బ్రహ్మ కమండలం ఉందనుకోండి, ప్రక్కనే త్రిశూలం ఉంటుంది, ఆ ప్రక్కనే మరి చక్రం ఉంటుంది, ఆ పక్కన మళ్ళా ఈ డమరకం కాకుండా ఇది డమరకం, త్రిశూలం ఇవన్నీ మిగతా 3 ఆ పక్కన ఉంటాయి. 6 చేతుల్లో 6 రకాల ఈ వస్తువులు ఉంటాయి. ఈ దత్తాత్రేయుడు ఎవరికైనా వరాలు ఇస్తూ ఉంటాడు. ఈ దత్తాత్రేయుడు జ్ఞానస్వరూపుడు అన్నమాట. మనం శ్లోకంలో చెప్పుకున్నాం, సర్వరోగహరం దేవం అని, సమస్త జబ్బులను నయము చేయువాడు అని. అంటే రోగపీడితులు ఎక్కువగా ఈ స్వామిని దర్శించుకొని ఈ స్వామిని స్తుతిస్తూ ఉంటారు, తమ యొక్క రోగాలను పోగొట్టుకుంటూ ఉంటారు. అలాంటి ఈ దత్తాత్రేయుని యొక్క స్వరూపము, మరి ఆయన యొక్క రూపాన్ని చూసినా, ఆయన ఇందాక మనం చెప్పుకున్నటువంటి మంత్రం చదివినా మరి సర్వరోగాలు నివారింపబడి శుభలక్షణులుగా అందరూ ఉంటారు, మంచి జ్ఞానస్వరూపులుగా తయారవుతారని దత్తాత్రేయుని స్తోత్రము, దత్తాత్రేయుని యొక్క చరిత్ర మనకు చెబుతూ ఉంది. హరి ఓం.